దేవుని పరిశుద్ధ నామంలో దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా దేవదేవుని నామ సాన్నిధ్యంలో ఈ అడ్వెంట్ కాలంలో దేవుని పాద సాన్నిధ్యంలో ఉంచి ఆయన గురించి ఆరాధించి మహిమపరిచేటువంటి మహాభాగ్యం దేవదేవుడు మా గారు ఇక్కడ అనుభవిస్తున్నాడు. కావున ఇటు కృపను మాకు దయచేసినటువంటి దేవదేవునికి మనందరం కూడా కృతజ్ఞతగా ఉన్నాము. కాబట్టి ఇటు కృపను ఇచ్చినటువంటి దేవదేవునికి అలాగే కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నా వందనాలు, నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామంలో చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే కనుక ఆ వాక్య భాగంలో పత్రిక భాష్య భాగంలో నుండి తెస్సలోనికలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం ఒకసారి చదివి తీసినట్లయితే మంచిది. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతేనే. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా దేవా, నామము ఇరుగా ప్రభా, నీ వాక్య ధ్యానంలోకి వెళ్ళి చూడగా నీ సహాయం చేయండి. నీవు ప్రభా మా నోటికి బోరగా మా ధ్యానానికి మా హృదయ ధ్యానానికి తోడుగా ఉండి సమస్తములో నీ కృపను గురించి ప్రభా నీ చిత్తానుసారంగా మమ్మల్ని పరిశుద్ధ ద్వారా చేయమని యేసు నామములో అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో దేవదేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ నామంలో మనమందరం కూడా అడ్వెంట్ కాలంలో మనం ప్రవేశించాం. కాబట్టి ఈ అడ్వెంట్ కాలంలో దేవుని యొక్క చిత్తమును బట్టి దేవదేవుని పాద సాన్నిధ్యంలో మనము స్తుతింపబడుతున్నమై ఉన్నాము. అయితే దేవుని పరిశుద్ధ నామంలో చదవబడినటువంటి వాక్య భాగం బట్టి ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ పత్రిక భాష్య భాగపరంగా 23వ వచనంలో మొదటి లైన్లో మాట్లాడుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి అనే మాట మనము చూడగలుగుతున్నాం. అంటే మానవులుగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే మన యొక్క విశ్వాస జీవితంలో మనందరము కూడా దేవుని యొక్క చిత్త ప్రకారముగా, దేవుని యొక్క ఇష్ట ప్రకారముగా, దేవుని ఎడల విశ్వాసముతో ఎదిగే ప్రయత్నం చేసేవారముగా ఉండాలి. ఈ విశ్వాసములో మనము ఏ విధముగా దేవుని చిత్తంలో ఎదుగుచున్నాము అనేది కూడా మనం ఆలోచన చేసుకునే ప్రయత్నము చేయాలి. పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఆయన మాటలలో సారాంశంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే విశ్వాసము ద్వారా
అసలే పునాది అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేసుకుంటే, మనము మన ఉద్దేశ ప్రకారముగా మన జ్ఞానాన్ని బట్టి మనం చూచున్న దాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, ఒక గృహం నిర్మించుకునేటప్పుడు దానికి పునాది వేస్తాం. మనకు బాగా తెలిసినటువంటి విషయం. కాబట్టి ఆ గృహానికి పునాది ఎప్పుడైతే పటిష్టంగా మనం దాన్ని వేస్తామో, ఆ గృహము ఏమవుతుందంటే దృఢముగా ఉండడానికి అవకాశము ఉంటుంది. పునాది లేకుండా ఆ గృహాన్ని ఆ భూమి మీదే అదే విధంగా కట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అది బంతిలాగా ఎటు తోలుతుందో అది ఎవరికి కూడా తెలియదు. అంటే ఏ గాలైనా వీస్తే, ఎటు గాలి వీస్తే అటు కొట్టుకెళ్ళే ప్రయత్నము చేస్తాం. కాబట్టి పునాదిని మనం నిర్మిస్తాం. మన జ్ఞానం ఇది పునాది గృహాలను నిర్మించడానికి ఉపయోగిస్తామని. అయితే వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, పౌలు గారు చెప్తున్న మాట ప్రకారం మీరు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండాలి అని పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి అసలే పునాది అంటే ఏంటి? మొదటిలో ఈ పునాది అనేటటువంటి వారు ఎవరు ఏర్పాటు చేశారు? అసలు పునాది అని దేన్ని నియమించారు అనేది మనం ఆలోచన చేసుకున్నట్లయితే, మన పరిశుద్ధ గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడు మొదటిగా వేసినటువంటి పునాది ఏమై ఉన్నదో ఒకసారి చూడండి. యెషయా గ్రంథము, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చూడండి. ప్రవక్త మాట్లాడుచున్నాడు. ప్రభువా యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. చాలా ఇక్కడ ఈ మాట్లాడుతున్నటువంటి మాట మనం చూసుకున్నట్లయితే, ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నారు. ప్రవక్తతో మాట్లాడుచు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. యెషయాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అంటున్నాడు. అసలే ఈ పునాదిగా వేసినటువంటి రాయి ఏంటి అనేది మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక, మళ్ళా ప్రతి పాఠ్యభాగంలోకి వెళ్ళిపోతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదన్నమాట. అంటే ఇక్కడ యెషయా గ్రంథంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, సీయోనులో ఏం చేశారంట? ఆయన పునాదిగా దేని వేశారంట? రాతిని వేశాను అని చెప్తూ ఉన్నాను. అయితే ఆ రాయి ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఆ రాయి పౌలు గారి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమంటే ఇక్కడ ప్రభువా నీవు ఆదియందు భూమికి ఏం వేశారంట? పునాది. అప్పుడు యెషయా ప్రవక్త చెబుతున్నటువంటి ఆ రాయి ఏమై ఉన్నది? ఆ రాయి దేనికి సాదృశ్యంగా ఉన్నది? అసలే ఆ రాయిని దేనికి ముంగుర్తిగా దేవుడు మాట్లాడుచున్నాడు పౌలు గారు అనేది మనం ఆలోచన చేస్తే, భూమిని గురించి మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ భూమిని నిర్మించే విషయంలో దేవుడు ఒక పునాదిగా దీన్ని ఏర్పరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ భూమి మీద మనము వేసే పునాది ఎలా వేస్తున్నామంటే, దృఢముగా ఉన్న చోట, పటిష్టంగా ఉన్న చోట, సమాంతరమైనటువంటి నేల ఉన్న చోట బాగుగా ఉంటుంది. ఈ నేలలో అయితే అనుకున్నటువంటి ఆలోచన మనకు వస్తేనే ఆ గృహాన్ని
ఎక్కడ వేశాడంటే చాలా సోచ్యంగా చెప్పుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథంలో 24వ సంకీర్తన 24వ సంకీర్తన 2వ వచనం. ఆయన ఎక్కడ సముద్రం మీద దేనికి అంటే అక్కడ సముద్రముల మీద దానికి ఏం వేసినట్ట? పునాది వేసెను. ప్రవాహ చెరువుల మీద దాన్ని స్థిరపరచెను. ఎంత గొప్ప విషయం చూసారా? అంటే ఆయన ఎక్కడ నిర్మించాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే, దేవుడు ఈ భూమికి పునాది వేసినటువంటి స్థలము ఏదే అని మనం ఆలోచన చేసి ఎక్కడ వేశారంటండి? ఎక్కడ వేశారంట? సముద్రంలో ఏముంటాయి? నీటి మీద భూమిని. ఎంత గొప్ప విషయం అది! నీటి మీద మనం ఇల్లు కట్టాలనుకున్నాం అనుకో, మనం నిలబడతాం. ఈ రోజుల్లో ఇల్లు కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, మంత్రులు కడుతున్నారు. కాబట్టి ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు కాబట్టి కడుతున్నారు. అయితే ఇల్లు కట్టుకోవాలనే ప్రయత్నం అనేది చేయగలవా? దాని మీద ఉంటుందా? నమ్మకం ఉంటుందా? ఇక్కడ దేవుడు మాత్రం ఏం చేసిందంటే సముద్రం మీద, ఆ నీటి జలాల మీదే, ఆ జలముల మీద ఈ భూమిని పునాది వేసి దాన్ని ప్రతిష్ఠించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చూడండి, అందుకే మనం చూస్తున్నట్లయితే మనకి నీళ్ళు త్రాగడానికి నీళ్ళు కావాలనుకో, సముద్రంలో ఉన్న నీళ్ళు ఎలా ఉంటాయంటే మనం త్రాగుతామా? సముద్రంలో నీళ్ళు మనం త్రాగుతామా? సముద్రంలోకి ఈత వేయడానికి వెళ్ళాం, లోనికి దిగిన తర్వాత ఈత వేస్తున్నాం, శరీరం అంతా కలిసిపోయి నీళ్ళు ఉన్నాం, చుట్టూ నీళ్ళు ఉన్నాయి కదా, దాని వేస్తుంటే పర్వాలేదు అని చెప్పేసి ఎలా తీసి తాగుతామా? తాగుతారా? ఎవరైనా తాగుతారా లేదా అంటే మీరు తాగుతారు, అందుకే మాట్లాడతారు. మరి అంతే. మరి ఇప్పుడు తాగుతారా లేదంటే ఏదో విషయం చెప్పాలి. తాగుతారు కాబట్టి చెప్పట్లే. తాగుతారా లేదా? తాగరు. ఎందుకంటే అవి ఎలా ఉంటాయి? తీయగా బెల్లం వేసి నీళ్ళు కలుపుకుంటే ఎలా ఉంటాయి? అలా మంచి బెల్లము యాలకులు వేసి కలుపుకుని తాగితే ఎలా ఉంటాయి? అలా ఉంటాయి కదా. ఉప్పగా అది తాగిన వెంటనే కూడా ఏమవుతుందంటే గొంతుకి ఇక్కడ పట్టేసినట్టు గమనించలేదు. అంటే ఏ దేశంలో ఒక చుక్క వెళ్తాయి కదా, అవి గొంతుకు పెట్టేసినట్టు. అందుకే సముద్రంలో ఈత 10 నిమిషాలు వేసినా త్వరగా దాహం వేస్తుంది. ఈ నీళ్ళు గొంతుకు పెట్టేసి లోపల ఒక్కో చుక్క వెళ్ళవాలి. చుట్టూ నీళ్ళు ఉంటాయి, కానీ సముద్రం పైన, సముద్ర జలాల పైన ఈ భూమికి పునాది దేవుడు వేశాడు. కానీ చుట్టూ ఉన్నటువంటి నీళ్ళలో ఒక్క చుక్కను కూడా మానవునికి ఉపయోగపడే విధంగా లేదు. కానీ ఈ భూమిని త్రవ్వి బోరు వేసి ఆ నీళ్లు తీస్తుంటే అవి ఎంతో రుచిగా, మధురంగా, త్రాగడానికి ఉపయోగపడే విధంగా ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. అంటే ప్రియదేవుని సంగమ, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు జలాల మీద భూమికి పునాది వేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. తండ్రి అయినటువంటి దేవుడు మానవుని సృజించక ముందు సృష్టిని కలుగు చేస్తూ భూమికి పునాది వేశాడు. తండ్రి అయిన దేవుడు వేసిన పునాది ఇది. సృష్టి ఇంకా చాలా చాలా విషయం మనం వెలుగులోకి తీసుకురావాలి కాబట్టి అవన్నీ వద్దు. అలాగే రెండవదిగా కొంతమంది వ్యక్తులు మరి యొక్క దాని మీద పునాది వేశారు. మరి యొక్క దాని మీద కూడా పునాది వేసినటువంటి గొప్ప వ్యక్తులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారెవరో ఒకసారి మనం చూస్తున్నావా? చూద్దామా? ఏం చెప్పు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవుని నామమునకు మహిమ గాక. అంటే ఇక్కడ మరి యొక్క పునాది వేసినటువంటి వారు ఎవరు అంటే ఎవరంటండి? వీళ్ళు ఎవరంటే వీళ్ళు అపోస్తలులను
ఇంకా ప్రవక్తలను కూడా మరి యొక్క పునాది వేశారంట. వీళ్ళు వేసిన పునాది ఏంటి? వీళ్ళు వేసిన పునాది ఏమై ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసంతో కూడినటువంటి పునాది, విశ్వాసమైనటువంటి మానవ హృదయాలలో వేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే మానవుల హృదయాలలో వాక్యం అనేటటువంటి విత్తనాన్ని, వాక్యం అనేటటువంటి పునాదిని, వాక్యమైనటువంటి పునాదిని మానవుల హృదయాలలోనికి పంపించేటువంటి వారు ఎవరంటే అపోస్తలులు, ప్రవక్తలు. అపోస్తలులే లేకపోయినట్లయితే కనుక, అపోస్తలు అనేటువంటి వారే లేకపోయినట్లయితే కనుక ఈ రోజున ఈ సువార్త మనకు అందేది మాత్రము కాదు. వాస్తవికంగా అపోస్తలులు అంటే చాలా మంది పాస్టర్ గారు అపోస్తలుడైన వినోద్ పాల్, నా గురించి నేను చెప్పుకుంటా, అపోస్తలుడైన వినోద్ పాల్ అని రాసుకుంటాను. నేను నా పేరుకి ముందు రెవరెండ్ కాకుండా అపోస్తలుడైన వినోద్ పాల్ అని రాసుకుంటా. అపోస్తలు అనగా, అపోస్తలు అంటే క్రీస్తును చూచిన వారు అని అర్థం. అనాది కాలంలో వారికి మాత్రమే చెందిన మాట ఇది. ఎందుకంటే శిష్యులు కానీ, పౌలు గారు కానీ, ఆ రోజుల్లో స్వార్థ పరిచర్య చేసినటువంటి వారు కానీ ప్రభువును నిజంగా చూచారు. కాబట్టి చూచిన వారికే ఆ పేరు వర్తిస్తారు. కాబట్టి అయితే ఈరోజు చాలా మంది పెట్టుకుంటారు కానీ వాళ్ళు మనం ఏమనట్లేదు. అయితే మనం చెప్తున్న అపోస్తలుల సందర్భం వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ అపోస్తలులు ఏం చేస్తారంటే వాక్యమైనటువంటి పునాదిని మానవుల హృదయాల్లోకి వేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే వీరేసిన పునాది వాక్యం, వీరేసిన పునాది విశ్వాసం పునాది అనుకుందాం. అయితే ఈ పునాది ఎవరై ఉన్నాడు? అసలు ఈ పునాది ఎవరు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక ఈ పునాదుల గురించి చూసుకుని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అసలు ఈ పునాది ఎవరు మనకు తెలుస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలులు వేసిన పునాది వాక్యం అనే పునాది. అయితే ఈ పునాది ఎవరు చూద్దాం. మీరు వేసిన ఆ వాక్యమై ఉన్నటువంటి పునాది ఎవరై ఉన్నారో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడిన పునాది తప్ప మరి యొక్క పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ఇప్పుడు ఈ పునాది ఎవరై ఉన్నారు అనేది మనం చూస్తే ఎవరినైనా పునాది అంటే అపోస్తలులు వేసే పునాది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యమే దేవుడై ఉన్నారు. కాబట్టి ఆ వాక్యాన్ని అపోస్తలులు కానీ, ప్రవక్తలు కానీ అదే వాక్యాన్ని బోధించారు. అలాగే లోకపరమైనటువంటి జీవితం కలిగినటువంటి వారిని, లోకపరమైనటువంటి జీవితంలో భయంకరంగా పాపంలో కొట్టుమిట్లాడుచున్నటువంటి వారికి ఆ వాక్యాలను బోధించి వారు ఏం చేశారంటే ఆ వాక్యం అనేటటువంటి పునాదిని వారి హృదయాల్లో నాటించారు. కాబట్టి అనేక మంది ఈ రోజున క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ వాక్యమే క్రీస్తు. కాబట్టి క్రీస్తే ఏమై ఉన్నాడు? పునాది అయి ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. అంటే అపోస్తలులు వేసిన పునాది ఇప్పుడు ఏంటంటే వాక్యపు పునాదిని వీరు వేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రతి విషయంలో కూడా మనము దేవుని చిత్తంలో ముందుకు సాగే ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. తండ్రి అయినటువంటి దేవుడైతే సృష్టికే పునాది వేశాడు. సర్వ సృష్టిని కూడా ఈ భూమిని ఎక్కడ పునాదిగా వేశారని మాట్లాడుతున్నాం? జలముల మీద పునాదిగా ఆయన వేసినట్లుగా మనం చూస్తున్నాం.
రెండవదిగా అపోస్తలులు వేసిన పునాది ఏంటంటే వాక్యపు పునాదిని మానవ హృదయాల్లోనికి ప్రతిష్ఠించినట్లుగా మనం ఈ రోజున చూడగలుగుతున్నాం. మరి ఒక విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పునాదిని గురించి అసలే ఈ పునాది ఎప్పుడు వేశారు అనేది మనం చూసుకున్నట్లయితే ఇందులోనే మనం చెప్పుకున్నాం. కానీ మరి ఒకసారి వాక్యానుసారంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు వేయబడ్డది ఈ పునాది అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఒకసారి చూడండి. ఈ పునాది వేసినటువంటి ఎప్పుడు వేశారనేది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఎట్లనగా ఎందుకంటే లాస్ట్ వచ్చేది, లాస్ట్ నుంచి 2వ లైన్ చదవండి. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎప్పుడు వేశారంటే ఇది జగత్తు పునాది వేయబడక ముందే, అంటే సృష్టిని నిర్మించక ముందే దేవుడు భూమిని పునాదిగా వేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఈ పునాది ఏంటి అంటే ఇక్కడ జగత్తు పునాది వేయబడక ముందే 3 రకాలైన పునాదులు మనం చెప్పుకుంటున్నట్టు. మొదటిది సృష్టికి దేవుడు వేసిన పునాది. రెండవది అపోస్తులైనటువంటి వారి వాక్యం ద్వారా వేసిన పునాదిని చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే ఈ పునాది ఏమై ఉన్నది అనేది మనం ఆలోచన చేస్తున్నట్లయితే జగత్తు పునాది వేయబడక ముందే దీనికి ఏం చేసినట్టు ఆయన పునాది వేసినట్టు చెప్పినట్టు. అసలు ఈ పునాది ఏంటో ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలా అంటే పునాదులు గల ఆ పట్టణము కొరకు అని సంబోధించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎవరు ఎదురు చూస్తున్నారంట? దీనికి ఈ పట్టణం కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారంట? అబ్రహాము గారు ఎదురు చూస్తున్నారంట. అంటే నిరీక్షణ లేనటువంటి దినములలోనే, అంటే ఈ పునాది ఏంటంటే పరలోక రాజ్యం అయి ఉన్నది, పరసంబంధమైన పునాదిని మనం చూస్తున్నాం. అంటే నిరీక్షణ లేనటువంటి దినముల్లోనే ఆయన పరలోకము కొరకు ఎదురు చూచేవాడు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాడు. అంటే ఎవరు మానవుల ద్వారా కట్టబడినటువంటి నిర్మాణం అని చెప్పేసి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి మరొకసారి చదవండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే ఇక్కడ ఈ లోకంగా మనం చూసుకున్నట్లయితే ఈ కట్టడాలన్నీ కూడా ఎవరు కట్టరు? ఇవన్నీ ఎవరు కట్టరు? ఇప్పుడు మన చర్చి ఉంది, మన దేవాలయాన్ని ఎవరు కట్టారు? మనం కట్టామనుకోండి, డబ్బులు మనయే. ఎవరు కట్టారండి? మేస్త్రులు కట్టారు, హ్యాపీ మేస్త్రులు. అవునా కాదా? తాజ్మహల్ ఎవరు కట్టారంటే అందరూ ఏమంటాం మనం? షాజహాన్ అంటాం. అంటే జోకులు కదా. ఎవరు కట్టారు? అది హ్యాపీ మేస్త్రులు కట్టారంటారు. అది వదిలే మనకి. ఇది ఎవరు కట్టారు? మనం ఉన్నటువంటి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అంటే దీన్ని ఎవరు నిర్మించారు? ఎవరు కట్టారు? దీన్ని డబ్బులు ఇచ్చి చేసింది మనమే. కానీ హ్యాపీ మేస్త్రుల ద్వారా దీన్ని నిర్మించుకునేట్లుగా మోసం చూడగలుగుతున్నాం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఎటువంటిదైనా ఎంత కొన్ని కోట్ల రూపాయలతో కట్టబడినటువంటి నిర్మాణం అయినా సరే ఒక మనిషే కట్టాలి తప్పించి ఇంకా వేరే వాళ్ళు వేరే గ్రహం నుండి అంతరిక్షం నుండి ఎక్కడెక్కడ నుండి వచ్చి కట్టేవారు ఎవరు కూడా లేరు. అంటే మన జ్ఞానం సరిపోతే ఎక్కడి నుండో వేరే దేశం నుండి తీసుకొచ్చి కడితే కనుక ఫలానా వారు తొలకపాలెంలో ఎక్కడో సింగపూర్ నుండి మలేషియా నుండి తీసుకొచ్చుకుని అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల
వేరే దేశానికి సంబంధించిన వారు కూడా ఎటువంటి వారు? మనలాంటి స్వభావం కలిగిన వాడే, మానవుడే. కానీ దేవుని ద్వారా కట్టబడినటువంటి పట్టణాన్ని గురించి మనం ఆలోచన చేసుకుంటే అక్కడ దేవుడే నిర్మాణకుడై ఉన్నారు. ప్లాన్ గీసింది ఇంజనీరు ఆయనే, దాన్ని కట్టడానికి ఆ నిర్మాణకుడు ఉన్నటువంటి తాపి మేస్త్రి కూడా ఆయనే, దానికి వెలివేషన్ వర్క్ చేయడానికి కూడా ప్లాన్ ఇచ్చింది కూడా అంటే ఆల్ రౌండర్ అన్నమాట. అన్నీ ఆయనే దానికి. అయితే ఆ పట్టణము కొరకు అబ్రహాం ఏం చేస్తాడంట? ఎదురు చూచుచున్నట్లుగా మనం చూడవచ్చు. అంటే ఎంత గొప్ప విషయం వచ్చు. అంటే దేవుని ద్వారా నిర్మించబడినటువంటి ఆ పట్టణములో చేరడానికి అబ్రహాము అసలు నిరీక్షణ లేని దినాల్లోనే, అసలే పరలోక రాజ్యం అంటూ ఒకటి ఉన్నది అని తెలియని రోజుల్లోనే అబ్రహాము నిరీక్షణతో రాజ్యం కొరకు ఎదురు చూచాడని చెప్పేసి పౌలు గారికి మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అవసరం ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పునాదులు, ఈ పట్టణాలు శిథిలమైపోవచ్చు, పాడైపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ అది మాత్రము శిథిలమైపోయేది మాత్రము కాదన్నమాట. కాబట్టి ఇక్కడ 3 పునాదులు మనం చూస్తున్నాం. ఇందులో మనము ఒక విధంగా పునాది మీద కట్టబడుచున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. క్రీస్తే అయి ఉన్నాడు కాబట్టి ఒక విధంగా క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడే ప్రయత్నం చేసేవాళ్ళుగా ఉండాలి. ఒకసారి చూడండి, ఒక పునాది గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సువార్త పాఠంలో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇక్కడ ఒక పునాది మనకు కనబడుతుంది, మనకి తెలిసినదే ఈ పునాది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. ఈ పునాది ఎటువంటి వచ్చినా కూడా కదలింపబడిన స్థితిలో ఉంటుందని చెప్తూ ఉంటాడు. చూడ వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. అంటే ఈ పునాది ఎక్కడ వేయబడింది అంటే ఎక్కడ వేయబడింది? బండ మీద వేయబడింది. కాబట్టి బండ మీద వేయబడినటువంటి ఈ పునాది విషయమై మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ పునాది మీద వేయబడితే కనుక, ఈ బండ మీద ఈ పునాది వేసినట్లయితే కనుక, నీ గృహానికి ఈ బండ మీద పునాదిని ప్రతిష్ఠించినట్లయితే కనుక, గాలి వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, ఎటువంటి భూకంపాలు వచ్చినా ఆ బండ మీద వేయబడిన పునాదిగా నీవు ఉన్నావు. కాబట్టి ఆ పునాది మీద నీవు కట్టబడ్డావు, కాబట్టి ఆ పునాది మీద నీవు నిర్మించబడ్డావు. కాబట్టి ఎటు కలడానికి అవకాశం ఏమీ కూడా లేదు. కాబట్టి నువ్వేం చేయాలి? బండ మీద కట్టబడే పునాదిగా నీవు ఉండాలి. అందుకే అయితే ఇక్కడ బండ మీద కట్టబడినటువంటి పునాది గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఈ బండ ఎవరై ఉన్నారు అనేది మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఎవరై ఉన్నారండి? ఎక్కడ తీర్చినప్పుడు అయితే చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. గత వారంలోనే మనం చదువుకున్నాం ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసి ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నేను త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కాబట్టి ఇప్పుడు ఎక్కడ మనం కట్టబడాలి అంటే కనుక క్రీస్తు అనే బండ మీద కట్టబడే ప్రయత్నము మనం చేయాలన్నమాట. 3 రకాలైన బండల్లో మనం చూసుకున్నట్లయితే కనుక, మొదటి బండ క్షమించదు 3 రకాలైన పునాదులు మనం చూసుకున్నాం. ఆ పునాదులో మొదటిది తండ్రి అయిన దేవుడు పునాది వేసినట్లుగా భూమికి జలముల మీద పునాది వేస్తున్నాడు అని మనం చూసుకున్నాం. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే
అపోస్తులైనటువంటి వారు వేసిన పునాదిని, వాక్యం అనే పునాదిని మనం చూస్తున్నాం. ఆ పునాది క్రీస్తే అని మాట్లాడుతున్నారు. మూడవ పునాదిని మనం చూసుకున్నట్లయితే కనుక దేనికి శిల్పియు నిర్మాణకుడు కానటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పరిచినటువంటి పరలోకపు పునాదిని గురించి మనం చూస్తున్నాం. ఆ పునాదిలో మనం స్థిరపరచబడాలి అంటే కనుక ఈ లోకంలో క్రీస్తు అనే బండ మీద వాక్యము ద్వారా మనం కట్టబడే పునాది వేయబడే ప్రయత్నము చేయాలి. అయితే అపోస్తులు అంటారు చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? అపోస్తులు చెప్తున్నమాట రోమపత్రిక 15వ అధ్యాయం, రోమపత్రిక 15వ అధ్యాయము 20 వచనం. నేనైతే మరి యొక్క పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతులనియు వినని వారు గ్రహితులనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించితిని. అంటే వీళ్ళు మాత్రము క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీదే వీరు కట్టబడడానికి ప్రయత్నము చేసినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. మరి వేరే పునాది, ఏ పునాది మీద కూడా వారు కట్టబడినట్లుగా ఇక్కడ లేదు. అందుకే వారు చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు అనే పునాది మీద మేము కట్టబడ్డాము, మరి యొక్క పునాది మాకు లేదు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియ దేవుని సర్మ, దేవుని యొక్క పరిశుద్ధ నామం బట్టి, దేవుని యొక్క మహాకృపదైశ్వర్యం బట్టి మనము ఏ విధంగా ఉండాలంటే పునాది మీద కట్టబడాలి అంటే కనుక చివరి వచ్చిన ఇదే అన్నమాట. ఇంకా పునాది మీద కట్టబడాలి అంటే కనుక మనం ఒక సపోజ్ మన చర్చి ఉంది, ఆ చర్చి కట్టినప్పుడు పునాది వేస్తాం కింద. పునాది మీద కట్టాలంటే ఏం కావాలి? చర్చి పునాది మీద నిర్మించాలి, గోడ నిర్మించాలంటే ఏం కావాలి? ఇసుక ఉండాలి, ఇసుక ఉండాలి, సిమెంట్ ఉండాలి, ఇటుక రాయి ఉండాలి. మూడు ఉంటే సరిపోయేది మనకి. వాస్తవం నీళ్ళు, అది పరికరాలు అయ్యేవారు మనం గుర్తు చేసుకోవాలి. నీళ్ళు ఉంటే సిమెంట్ కలుపుతాం, అవునా కదా? సిమెంట్ కలిపిన తర్వాత ఇటుక మీద ఇటుక కట్టి దాన్ని సిమెంట్ వేస్తేనే అది అతకబడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కనుక అది కట్టడానికి అవకాశం లేదు. పురాతనమైన కట్టడాలు చూడండి, పూర్వం కట్టినటువంటి కొన్ని కట్టడాలు మన వెస్ట్ ప్యారిస్ ఉంది కదా, ఎర్ర చర్చి అంటారు కొంతమంది మార్కెట్ దగ్గర. ఆ ఎర్ర చర్చి ఏ విధంగా కట్టారో తెలుసా? బెల్లం, కోడిగుడ్లు, పెద్దవాళ్ళకి మమ్మల్ని తెలుసు. అండ్ మళ్ళీ మీకు ఒకసారి ఇప్పుడు చేస్తాం, మీకు కూడా తెలియదు. ఇలాగ కూడా కడతారా, ఆ జ్ఞానం లేని ఇలా కూడా కట్టారా అని అనుకోవాలి కదా మనం. అది మనమే జ్ఞానం అనుకుంటాం కదా. అది నేను చెప్తున్నాను. కోడిగుడ్లు, బెల్లం వేసి గాలి తెలుసా మీకు? కొంతమందికి గాలి తెలుసా మీకు? గాలి నాకు తెలుసా మీకు? గాలి అంటే ఒక సిమెంట్ ఒక బండ లాంటివి ఉండేది. అంటే మనకి పప్పు రుబ్బుకుని ఉన్నాయి కదా, ఆ టైప్లో ఉంటే దాని మధ్యలో కర్ర ఉంటుంది. ఆ కర్రకి మళ్ళీ అడ్డకర్ర ఉంటుంది. అడ్డకర్రకి 2 ఎద్దులు కానీ 2 దున్నాలు కానీ కట్టి అవి కొనలేనటువంటి పరిస్థితి అయితే ఈ మధ్యకాలం యూట్యూబ్లో చూసాం. ఒక తండ్రి 2 కూతులకి ఏ కట్టాడు? అరకు కట్టాడు. పిల్లల చేత అరకు కడితే సోనోసులు చూసి వాళ్ళకి ట్రాక్టర్ కొనిచ్చాడు. అలాగే ఆ పట్టుకుని ఆ తిప్పేవాళ్ళు తిరుగుతూ ఉంటే అంట దాంట్లోంచి అది గాను తిప్పుతూ ఉంటే కోడిగుడ్లు ఈ బెల్లం వేసి తిప్పుతాడు. దాంట్లో ఇసుక రోజు తిప్పుతూ ఉంటే ఆ బంకలాగా వచ్చేదంట. దాన్ని తీసుకొచ్చి సిమెంట్ అయ్యంట, దాన్ని తీసుకొచ్చి పైన పామి దాని మీద ఒక ఇటుక పెట్టి మళ్ళీ దాని మీద ఇది పామి మళ్ళీ ఇంకొక ఇటుక పెట్టి ఆ రకంగా అంటే ఆ ఇటుక తయారు చేసిందే ఈ కోడిగుడ్లు, బెల్లం, ఇసుక. అదనమాట. ఆ గానుగును కూడా నేను చూసాను. రామాయపట్నంలో
నెల్లూరుకి ప్రకాశానికి మధ్యలో రామాయపట్నం అని చెప్పేసి, ఆ రామాయపట్నంలో అక్కడే నడిపించిన పాట ఉంది కదా, ఆ పాట ఆ రామాయపట్నంలో బైబిల్ కాలేజీలో నుండి ఆయన బయలుదేరుతూ వెళుతూ మంచి వర్షం, ఇంకొకసారి చెప్పాను నేను, మంచి వర్షం మనట్లాగే ఆ రామాయపట్నం వెళ్ళాలంటే 3 వాగులు ఉన్నాయి, వెళ్ళాం 3 వాగులు ఉన్నాయి, ఆ 3 వాగులు దానికి రావాలి. ప్రక్కలు ఫోన్ చేశాడు, నెల్లూరు కావలి నుంచి ఫోన్ చేసింది నా భార్య. ఫోన్ చేసిన తర్వాత వర్షంలో ఉంది, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుని కార్ అంబాసిడర్ కార్ తీసుకుని ఆ కార్లో వెళ్తూ ఆయన పాట రాసుకున్నాడు అనమాట. నడిపించు నానావా నడి సముద్రమా గుణదేవా అంటే ఆ సముద్రం ఉంది రామాయపట్నంలో, సముద్రం ఉంది కాబట్టి అక్కడి నుంచి రామాయపట్నం నుండి చెట్టు రావాలి. చెట్టు అంటే మన ఒంగోలు దాటిన తర్వాత ఇదే బైపాస్లో ఉంటుంది అన్నమాట. చెట్టు ఊరి పేరే చెట్టు. చెట్టు రావాలి. చెట్టు వచ్చేసరికి 3 వాగులు, ఏ వాగులో జాగ్రత్త ఉండకపోయినా కొట్టుకుపోయినట్లే. 2009లో నెల్లూరు జిల్లాలో బస్సు కొట్టుకుపోయిందని చెప్పారు. ఆ చెట్టుకి రామాయపట్నానికి మధ్యలో ఉన్నటువంటి ఆ బస్సే, అందులోనే కానిస్టేబుల్ వెళ్ళి, యవనస్తుడు కానిస్టేబుల్ కొత్త ఉద్యోగం వచ్చి అబ్బాయి వెళ్ళి కొంతమంది రక్షించాడు అని చెప్పేసి వార్తల్లో చూసాం మనం. అదే చెట్టు రామాయపట్నం మధ్యలోనే అంత భయంకరమైన వాతావరణంలో ఆయన వస్తూ అగాధ జలములలో ఉందనే పాట రాస్తున్నాడు అనమాట. అది అంత అక్కడ ఆ గాలిలో మేము చూసాం. అక్కడే మాకు మొత్తం తెలుసు అనమాట. ఈ కోడిగుడ్లతో కూడా ఆ జ్ఞానం లేవులు ఇల్లు కట్టారని చెప్పేసి అప్పుడే తెలుసు నాకు. అంతకుముందు తెలియదు. అంటే కట్టాలంటారుకుంటే కట్టాలంటారు అంతే. కాబట్టి ఆ రకంగా ఈ లోకంలో సిమెంట్ ద్వారా కానీ, ఈ పూర్వం అయితే కోడిగుడ్లు అవి కానీ, మట్టి అరుసుల ద్వారా కానీ ఇల్లు కట్టి మట్టి ఇటుకలు తయారు చేసి పచ్చిటుకులు తయారు చేసి ఆ ఇటుకలను కూడా ఇల్లు కట్టేవారు. తర్వాత కొన్ని కాల్చడం అవి వచ్చాయి, కాల్చిన ఇటుకల ద్వారా ఇల్లు కట్టారు. ఇంకా జ్ఞానం అయిపోయిన తర్వాత ఈ సిమెంటు పిల్లలు వచ్చాయి. ఇవి అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వెయిట్లెస్ ఇటుకలు వచ్చాయి, చైనా ఇటుకలు అని చెప్పేసి. అవి చిన్నపిల్లలు కూడా చెప్పని ఒక చేతులు వేసేసి అనమాట, అంత బరువు లేనటువంటి వెయిట్లెస్. అయితే ఇవి దీనికి కావాల్సినట్టు వాసంగా ఇల్లు కట్టాలంటే కనుక ఇటుక పిల్లలు అవసరం. ఇటుక పిల్లలు లేకుండా సిమెంట్ వేసినా ఉపకారం ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఒకసారి, మనము కూడా కట్టబడాలి క్రీస్తు మీద అంటే కనుక దేని వల్ల ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును, చూడండి జాగ్రత్తగా ఆలోచించండి, మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఎలాగా తిని రాలేదా లేకపోతే తినొచ్చే కొంచెం బాధగా అయిపోయిందా? ఎలా ఉండాలంట? సజీవమైన రాళ్ళ వలె మనం ఉండాలన్నమాట. అంటే క్రీస్తు అనే బండ మీద వాక్యము ద్వారా కట్టబడే స్థితిలో మనం ఉండాలి అనుకున్నట్లయితే, క్రీస్తు మీద నేను నిర్మించబడాలి అన్నట్లయితే కనుక మనం ఏ విధంగా ఉండాలంటే క్రీస్తులో సజీవమైన రాళ్ళ వలె ఉండే ప్రయత్నము చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆరాయిగా ఉంటావో, ఎప్పుడైతే నీవు క్రీస్తులో కట్టబడిన ఆలోచన కలిగి ఉంటావో, అప్పుడు క్రీస్తు మీద కట్టబడడానికి అవకాశం ఉంది. క్రీస్తు అనే బండ మీద అనే పునాది మీద కట్టబడడానికి అవకాశము ఉంటుందన్నమాట. కాబట్టి వాస్తవం చెప్పాలంటే పునాది మనకు కనబడుతుందా? పైకి ఇల్లు కట్టావు, పునాది కనబడుతుందా? కనబడదు, కింద ఉంటుంది. కాబట్టి అలాగే క్రీస్తు కూడా, క్రీస్తు మీద మనం కట్టబడినప్పుడు మనమే కనబడే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా ఉండాలంటే కనుక క్రీస్తు మీద మనం కట్టబడే వాళ్ళంగా ఉండి దేవుళ్ళు ఎదిగే ప్రయత్నం చేద్దాం. కావున మనందరము కూడా క్రీస్తులో సజీవమైన రాళ్ళు వారి, అంటే సజీవమైన రాళ్ళు అంటే మేము బ్రతికలు ఏమిటి
అని అనుకుంటే కాదు. చాలాసార్లు నేను చదివిస్తా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న మాట చాలాసార్లు చెప్పే మాట. అంటే ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? జీవించున్నామన్న పేరు మాత్రం ఉన్నది కదా. నేను సజీవుండే, నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను పాటలు పాడుతూ ఉన్నాను, నేను మైక్ పట్టుకున్నాను కాబట్టి ఇబ్బంది లేదు, నేను సజీవుడిగా ఉన్నాను కాబట్టి నేను క్రీస్తులో కట్టబడుతున్నానులే అనుకుంటే సరిపోదు. ఇది మన దృష్టిలో, నా దృష్టిలో, మీ దృష్టిలో, మీకు మీరు, నా దృష్టిలో నాకు నేను బ్రతికి ఉన్నాము అనుకుంటున్నామే. కానీ దేవుని దృష్టిలో ఇటువంటి వారము మృతులమే, సజీవులమై ఉన్నాము. కానీ మనం మృతతుల్యమైనటువంటి వారము. ఎప్పుడైతే క్రీస్తు వాక్యం అనే పునాది మనలో వేసుకుంటామో, పునాది మీద మనం కట్టబడతామో, అప్పుడే సజీవులుగా ఉండడానికి దేవుడు పంపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఉందాం, ఆ విధంగా ఎదుగుదాం, ఆ విధంగా ఎదిగే ప్రయత్నము మనం చేద్దాం. అంటే క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాదిని వేసి ఆ పునాది మీద సజీవురాలుగా ఆయన మందిరంగా కట్టబడే ప్రయత్నము మనం కలిగి కట్టబడడానికి విశ్వాసం ఎదిగే ప్రయత్నం చేద్దాం. అట్టి కృపా సహాయము త్రియేక దేవుడు మనందరికీ దయచేసి ఆయన ప్రేమలో వర్ధిల్లచేయును గాక. సమస్త జ్ఞానాలకు మించి దేవుని సమాధానము యేసుక్రీస్తు నామములో తోడేయును గాక.